వెల్కమ్ టు సీజే టీవీ. మనతో పాటు ఉన్నారు చందు జనార్దన్ గారు. వెల్కమ్. నమస్తే అండి. ముందుగా ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా, పెండింగ్ బిల్లులు చెల్లింపులకు గ్రీన్ ఛానల్. రేపు కేబినెట్ భేటీలో నిర్ణయం. ఒక డిఏకు సుముఖం, రెండో డిఏపై చర్చ. ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నింటిపైన సానుకూలమే. ఏటా సాధారణ బదిలీలకు సుముఖత. రైతు భరోసా, రైతు బీమా, బోనస్పై చర్చ. యువ వికాసం పైన చర్చించనున్న మంత్రి మండలి. ఉద్యోగులు, యువత, రైతుల ఆచరణని ఈ భేటీపైనే. ఇది రేవంత్ సర్కార్ సంబంధించినటువంటి తాజాగా ఇచ్చినటువంటి ఇది. ఈ మన ఈ వార్తలో చూసుకున్నట్టయితే ఉద్యోగుల డిమాండ్కు పచ్చ జెండా, పెండింగ్ బిల్లులకు చెల్లింపునకు గ్రీన్ ఛానల్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఒక ఆర్థిక పరమైన అంశాల్లో రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది ముక్కుసూటిగా తేట తెల్లం చేస్తూ స్పష్టత ఇస్తా ఉన్నారు. అసెంబ్లీలో కూడా చెప్పారు. అదేవిధంగా మధ్య ఆర్టీసీ ఎంప్లాయీస్ వాళ్ళ సమస్యల మీద సమావేశం పెడితే కూడా దాని మీద కూడా ఆయన స్పందించారు ఘాటుగా. అంటే ముఖ్య ఉద్దేశం తనకి రాష్ట్ర ఆదాయం 18,000 కోట్లు. దాంట్లో జీతాలు కానీ ఇంకా లేదంటే వెల్ఫేర్కి సంబంధించిన స్కీములు ఇవ్వాలంటే ఏదన్నా ఒక 6,000 కోట్లు మాత్రమే అదనంగా ఉండే పరిస్థితి ఉంటుంది. దీంట్లో పెన్షన్లు ఇట్లా రకరకాల అంశాలతో ఉన్నాయి. వాటన్నింటి కూడా ఏ విధంగా ఆదాయం పెరిగే పరిస్థితి ఉంటుంది, దాన్ని ఏ విధంగా తీర్చాలనే దాని మీద ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం నా 18,000 కోట్లే ఆదాయం ఉంది కాబట్టి ఇక అసలు రాదు ఆదాయము అనేది కాదు. కాకపోతే ఉన్న పరిస్థితి 18,000 కోట్లు, దాంట్లో అదనంగా మిగిలేది 6,000 కోట్లు. అవి ఖర్చులు పోను. దాని ద్వారానే ఎంప్లాయీకి సంబంధించిన రిటైర్మెంట్కి సంబంధించిన అంశాలు కానీ, వెల్ఫేర్కి సంబంధించిన స్కీమ్స్ సంబంధించిన అంశాలు కానీ ఏమైనా 6,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈ క్రమంలో ఏంటంటే ఆ నెలలో 1-2 అంశాలు తీసుకుంటే మిగతా అంశాలన్నీ కూడా పక్కన పెట్టే పరిస్థితిలోనే రాష్ట్ర ఖజానా ఉందనేది స్పష్టంగా చెప్తా ఉన్నారు. అంతేకాకుండా పదే పదే విమర్శలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డిపై. ఏమనంటే బీజేపీ అధిష్టానం దగ్గరికి వెళ్తా ఉన్నారు, నాయకత్వం కలుస్తూ ఉన్నారు, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుస్తూ ఉన్నారనే విమర్శలు, ఆరోపణలు కూడా ప్రతిపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ. అయితే ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక మార్లు చెప్పింది ఏంటంటే 50 సార్లు కలిసినా మరోసారి 50 సార్లు కలుస్తా. దేశంలో పెద్దన్న పాత్ర పోషించేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబట్టి రాష్ట్రంలో ఉన్న సమస్యలు ముందుకు పోవాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తి స్థాయిలో కావాలి. అందువల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తాను ఎప్పుడు కలుస్తూ ఉంటాను, సమస్యలు తీర్చుకోవడానికి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందుకు పోయే విధంగా అనేది అనేక సార్లు చెప్పారు. వీటన్నిటి కనుక కూలంకషంగా చూసుకున్నట్టయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా ఉద్యోగస్తుల యొక్క డిఏ సంబంధించిన పెండింగ్ బిల్లులకు సంబంధించిన అంశాల్లో రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకుని ఆ విధంగా ముందుకు పోతున్నట్టుగా స్పష్టత ఇచ్చారు. దాంట్లో ముఖ్యమైన అంశం పెండింగ్ బిల్లు యొక్క చెల్లింపును ప్రత్యేకంగా గ్రీన్ ఛానల్ అనేది స్పష్టత ఇచ్చారు. అదే కాకుండా దీంట్లో ఇంకా క్యాబినెట్లో మిగతా అంశాలు కూడా అనేక అంశాలు చర్చిస్తారు. మనం చూసుకుంటే సాధారణ బదిలీలకు సంబంధించిన అంశం, రైతు భరోసా, రైతు బీమా, బోనస్లపై చర్చ, యువ వికాసం పైన చర్చ. ఈ విధంగా ఉద్యోగులు, యువత, రైతులు ఈ అంశాలన్నిటి మీద కూడా క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముందు తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశంలో ముందుకు పోయే పరిస్థితి ఉంది. ఆ విధంగా ఆ అంశానికి సంబంధించి దీంట్లో ఉద్యోగస్తుల యొక్క పెండింగ్ బిల్లుకి సంబంధించి ఈ వార్తని మనం చూడాలి.